తెలుగు విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం నిరసనలతో హోరెత్తింది. వీధి వ్యాపారుల సమస్యల పరిష్కారం కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్ బాబురావు, దోనేపూడి కాశీనాథ్ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వం పేదల పొట్టకొట్టి కార్పొరేటర్లకు పెద్దపీట వేస్తోందని వారు ధ్వజమెత్తారు. దాదాపు 30 నుంచి 40 ఏళ్లుగా వీధి వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న వారికి గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. లైసెన్సులు సాకుతో వారిని తొలగించడం, పోలీసుల వేధింపులకు గురి చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. గ్రీన్, రెడ్ జోన్ల పేరుతో వ్యాపారులను ఇబ్బంది పెట్టవద్దని డిమాండ్ చేశారు. విజయవాడ పాత బస్టాండ్ వద్ద ఉన్న సుమారు 4.5 ఎకరాల అత్యంత విలువైన భూమిని లూలు మాల్ వంటి అంతర్జాతీయ సంస్థలకు అప్పనంగా కట్టబెడుతున్నారని నాయకులు ఆరోపించారు. ఇప్పటికే రిలయన్స్, మెట్రో వంటి ఆన్లైన్ వ్యాపారాల వల్ల చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని, ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వారిని రోడ్డున పడేసేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో సిపిఎం సెంట్రల్ నగర కార్యదర్శి దుర్గారావు, తూర్పు నగర కార్యదర్శి బాయ సత్యబాబు సహా పెద్ద సంఖ్యలో బాధితులు పాల్గొన్నారు. చిరు వ్యాపారులకు న్యాయం జరిగే వరకు, వారికి రక్షణ కల్పించే వరకు సిపిఎం పోరాటం ఆపదని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేశారు. పేదరిక నిర్మూలన చేస్తాం, T4 పథకంలో పేదలను ఆదుకుంటామని కూటమి ప్రభుత్వం మాటలు చెప్తా ఉంది. కానీ చేతల్లో మాత్రం పేదల పట్టుబడతా ఉంది. చిరు వ్యాపారుల్ని బతకనిచ్చేటువంటి అవకాశం లేదు. చిరు వ్యాపారులకు రుణాలు ఇస్తామని స్వానిధి, ముద్రా పథకాల పేర్లు చెప్తున్నారు తప్ప కాల్ మనీతోనూ వడ్డీ వ్యాపారుల కోరల్లో చిక్కుకుపోయి చిరు వ్యాపారం నాశనం అయిపోతా ఉన్నారు. అదే బడా కార్పొరేట్ కంపెనీలకి విజయవాడలో లూలు మాల్ ఇంటర్నేషనల్ సంస్థకి పాత బస్టాండ్ లోని 4.5 ఎకరాలు అప్పనంగా కట్టబెట్టేసి జీవోలు ఇచ్చేశారు. వాళ్ళు వ్యాపారం చేసుకుని బతకాలంట. రోడ్డు మీద ఉన్నటువంటి వీధి వ్యాపారులు మాత్రం బతకడానికి వీల్లేదు. వీళ్ళకి రూల్స్, నిబంధనలు, చట్టాలు ఇదేనా? ఇవాళ వీధుల్లో బతకడం అనేది, జీవనోపాధి అనేది ఒక హక్కుగా కోర్టు గుర్తించింది, చట్టాలు చేశారు. కానీ గవర్నమెంట్ ఏం చేస్తా ఉంది? చిన్న వ్యాపారుల జీవితాలతో ఆడుకుంటా ఉంది. పైపెచ్చు దీన్ని అడ్డం పెట్టుకుని ప్రజాప్రతినిధులు కొందరు దీంట్లో కూడా లక్షల కోట్ల రూపాయలు బెదిరించి మరి వీధి వ్యాపారుల నుండి వసూలు చేస్తారు. వాళ్ళ మెడ మీద కత్తి పెడతా ఉన్నారు. దీనితో డిపార్ట్మెంట్లు ఏం చేస్తున్నాయి? నెలకి 2 నెలలకు ఒకసారి 300 రూపాయలు చొప్పున కేసులు రాసి వీళ్ళని పిట్టి కేసులు అంటున్నారు. ఇంకోవైపున రకరకాల డిపార్ట్మెంట్లు మిమ్మల్ని తీసేస్తామని బెదిరించడం, ఏ పూటకు ఆ పూట ఏమవుతుందో దిక్కు మొక్కు లేక ఉంది. ఇప్పటికే రిలయన్స్, మెట్రో ఆన్లైన్ వ్యాపారాలు వచ్చిన తర్వాత రోడ్ల మీద అమ్ముకునేటువంటి వ్యాపారస్తులు కూడా నాశనం అయిపోయారు. మరి ఇటువంటి సందర్భంలో టౌన్ వెండింగ్ కమిటీలు అనే కార్పొరేషన్ ఏర్పాటు చేసి అసలైన వీధి వ్యాపారులు ఎవరు అందులో లేరు. వాళ్లే నిర్ణయాలు తీసుకుని వాళ్లే ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇవన్నీ చట్ట విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తాం. విజయవాడ నగరంలో 10 నుండి 15 వేల మంది వరకు కూడా ఆకర్షున్నారు. చిరు వ్యాపారులు కానీ, దోపిడిపాడు మీద వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు కానీ, తట్టా పొట్టాల లాంటి దీంట్లో అమ్ముకునేటువంటి వాళ్ళు కానీ మొత్తం కలిపితే సుమారుగా 15 వేల మంది ఉంటారని చెప్పనేటువంటిది ఒక అంచనా. ఇందులో ప్రధానమైనటువంటి వ్యాపార ముఖ్యమైన సెంటర్లు, కోడలి ప్రదేశాల్లో వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ మీద దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతా ఉన్నాయి. లోకల్ గా ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధుల దందా అయితే ఇంకో వైపున అధికారుల వైపు నుండి కూడా దందా ఎదురవుతూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. నివాస ప్రాంతాల్లో, వినియోగం ఉండేటువంటి ప్రాంతాల్లో, జనం సంచారం ఉన్నటువంటి ప్రాంతాల్లో, జనం తిరిగేటువంటి ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి చిరు వ్యాపారులకు అవకాశం కల్పించాలి అని చెప్పారు. గ్రీన్ జోన్ అనే పేరుతో, రెడ్ జోన్ అనే పేరుతో, ఎల్లో జోన్ అనే పేరుతో వీళ్ళకి అడ్డంకులు కల్పించేటువంటి దానికి ప్రయత్నం చేస్తా ఉంటే సుప్రీంకోర్టు నాడు సిఐటియు నాయకత్వాన, సిఐటియు ఢిల్లీ కమిటీ నాయకత్వాన్ని వేసినటువంటి ఆ బిల్లు తీర్పిచ్చింది. దాని ప్రకారం వచ్చినటువంటి తీర్పుని దేశవ్యాప్తంగా అప్లై చేయమని చెప్పి సుప్రీంకోర్టు కోరుతా ఉంది. ఆ తీర్పుని ఉల్లంఘించి
చిరు వ్యాపారుల మీద, తోపుడు బళ్ళు అమ్ముకునేటువంటి వాళ్ళ మీద, చిన్న వ్యాపారస్తుల మీద దాడులు పెరిగేటువంటి దానికి, దాడులు చేసేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈ రోజు ముఖ్యంగా విజయవాడ నగరంలో. మీరు గుర్తింపు కార్డులు ఎవరు? ఆఖరి గుర్తింపు కార్డు అని చెప్పనే చట్టబద్ధమైనటువంటి హక్కు అది. ఆ చట్టబద్ధమైనటువంటి హక్కుని కాదని చెప్పి గుర్తింపు కార్డు అని చెప్పనేటువంటిది ఇవ్వకుండా డబ్బులు కట్టి 200 రూపాయలు కట్టించుకున్నటువంటి వందల సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళకి కార్డు ఇవ్వకుండా డబ్బులు ఏమైపోయినాయి అని అడుగుతున్నాం. రసీదులు ఉన్నాయి,